ఆంధ్రప్రదేశ్లో సున్నపురాయి గనులు లీజులు మంజూరులో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. ముఖ్యంగా భారతీయ సిమెంట్స్ కు 2024 ఎన్నికలకు ముందు మంజూరు చేసిన 2 లీజులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం అయితే వచ్చింది. కేంద్రం గనుల శాఖ అభ్యంతరాలు, అడ్వకేట్ జనరల్ నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర గనుల శాఖ 2015లో ప్రధాన ఖనిజాలైన సున్నపురాయి గనుల లీజును తప్పనిసరిగా వేలం ద్వారా మాత్రమే కేటాయించాలని నిబంధన విధించింది. అంతేకాకుండా 2015 జనవరి 12కు ముందు జారీ అయిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ చూసినట్లు కూడా 2017 జనవరి 11 నాటికి అవసరమైన అన్ని అనుమతులు పొందకపోతే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధనలను విస్మరించి ఇప్పటి వరకు ప్రభుత్వం భారతీ సిమెంట్స్ కు 2024 ఎన్నికల ముందు 2 లీజులను మంజూరు చేసింది. భారతీ సిమెంట్స్ కు చెందిన లీజు భూములు కడప జిల్లాలోని కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో ఉన్నాయి. వాటి విస్తీర్ణం 509.18 ఎకరాలు, 235.56 ఎకరాలు. ఈ భూములు మొదట రఘురామ్ సిమెంట్స్ కు చెందినవి. 2009లో భారతీ సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసి LOI పొందింది.